ఏమా ఊరు రానిచ్చిందా? బాగుందన్నయ్య నువ్వు చెప్పేది. ఎవరికి వాళ్ళు నన్నంటుకోకుండా నామాల కాకని కూర్చుంటే ఎలా? అవునులే, ఇంట్లో అన్నయ్యలకి కడుపు మాడుతున్నా ఊళ్ళో వాళ్ళ యోగక్షేమాలు విచారించి వాళ్ళతో పాటు ఏడ్చి నవ్వి బాలుడు పొద్దెక్కిన తర్వాత ఇంట్లోకి వస్తారు, అంతేగా? మా అన్నయ్యకి పిలవగానే వస్తుంది కోపం. కూర్చో బాబు. ఇంతకీ కూర ఉన్నా ఉండేవా పచ్చడి మెతుకులేనా? మా అన్నయ్యకి పచ్చడి మెతుకులే కర్మ. రాజావంట నీకు ఇష్టమైందేలే. అయ్యో అబ్బా మళ్ళీ అటెక్కడికే? అదే అన్నయ్య, పాప ఆ దూడ ముండని ఎండలో వదిలేసి వచ్చాం. పాకలు పెట్టేసి వస్తా. కూర నర లేకుండా కుక్క తిండి పెడతావా? నాకు నేను సత్య తిన్నావు. వచ్చేటప్పుడు ఊరికే చేతులు రాకపోతే చేతట్లో 4 కాయలు తెంపు రాకూడదేంటి? రాత్రులు పగలు పొలంలో పనిచేసింది చాలా కానీ కూరలు కూడా తెచ్చి పెట్టాలంటే లేకపోతే మానేస్తా. అక్క ఏమిటత్త ఈ గోల? చూడమ్మా మీ మామ తనేమో కూరలు తేడంట, నన్ను ఇక ముక్కలు ముక్కలుగా కోసుకొని వండి పెట్టాలిగా మూలు. అదే ఉండు మామ వస్తా. అన్నయ్య కోపడతావా? ఎందుకు? ఈ వండిని కూడా తీసుకెళ్ళి అత్తగిచ్చిరా. అది కాదన్నయ్య, పాపం. విన్నానులే, వాళ్ళకేం పాపం, నువ్వు ఉన్నావుగా, నాకే పచ్చడి మెతుకులు పాపం. తీసుకెళ్ళి. నువ్వు నవ్వుతూ ఇస్తేనే. పిచ్చి తల్లి, ఎవరి మనసు నచ్చుకున్నా ఇట్లా బాధపడిపోతావే, నీతో ఎట్టాగే. తీసుకెళ్ళి తీసుకెళ్ళు. ఏంటి మావా అత్త మీద అలిగి భోజనం చేయకుండా పోతావా? అత్త అత్త ఏమ్మా ఇది కూర. మా తల్లి బా వెళ్ళు మావా, వెళ్ళి భోజనం చెయ్యి. అన్నయ్య మధ్యాహ్నం నువ్వు అన్నానికి వచ్చేటప్పటికి మంచి వేపుడు పులుసు అన్ని చేసి పెడతాను. ఏం అక్కలేదు కదమ్మా, నువ్వు ఇట్లాగే ఎదురుండా కూర్చుని గంజి తాగను హాయిగా కడుపుని. అవును, బాబాయ్ ఎందుకో కబురు చేశాడు, వెళ్ళావా? ఎక్కడా నువ్వు ఇప్పుడు వచ్చావు, అనంతరం వెళ్తాంలే. అది సరే, ఏంటి బాబాయ్ కబురు పెట్టా? కేసు బాబాయ్, ఈవేళ మన కిష్టమూర్తి వస్తున్నాడు. అప్పుడే డాక్టర్ అయిపోయిందా? ఆహా, నువ్వు వెంటనే బండి కట్టుకుని రేవు దగ్గరికి వెళ్ళు. ఎంత మనూరోడైనా పెద్ద చదువు వస్తున్నాడుగా, ఆ పాటి మర్యాద మననా చెయ్యకపోతే మనకి మన ఊరికి కూడా నామోసి. ఏంటబ్బాయ్? అట్టగా బాబాయ్. అదేనే మన మళ్ళీ లేదు, ఎంత అల్లరి చేస్తుంది అనుకున్నావు? రోజు దాంతో వేగలేకపోతున్నాను. అన్నయ్య అన్నయ్య ఆగు, అన్నయ్య ఇదిగో. ఏంటమ్మా ఇది? ప్రసాదం అన్నయ్య. చూడమ్మా శారదా, బండిలో డాక్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా పెట్టు. డాక్టరా? చూస్తావేంటమ్మా, మనం చిన్నప్పుడు కిట్టయ్య కిట్టయ్య అనేవాళ్ళమే, ఆయనే. ఇవ్వమ్మా. మా చెల్లెలు బాబు, మీరు చిన్నప్పుడు చూసుంటారు. ఎవరు? శారదా? అవును. అరే ఎంత మారిపోయింది. గుమ్మడి పువ్వు లాంటి ముఖం, గోదావరి పాయ లాంటి అంత జడ, బుట్ట బొమ్మల లాంటి బుల్లి బుల్లిగా ఉండు. ఎంత మారిపోయింది. ఏమిటో బాబు, ఇంత వయసు వచ్చినా ఇంకా ఏమీ తెలియని పసిపిల్లలాగానే ఉంటుంది. ఏ చేతిలో పడి ఎలా కాపురం చేస్తుందో గాని వాడు దీనికి మొగుండనే సంగతి మర్చిపోయి ఏ తల్లో తండ్రో అని చూసుకోవాల్సిందే. అన్నీ తెలుసనుకునే అహంభావం కన్నా ఏమీ తెలియదనుకునే అమాయకత్వం ఎన్నో రెట్లు మురికేశవా. పద. నిజంగానంటే? అవును పిన్ని, డాక్టర్ గారు మన ఊళ్ళోకి ఇప్పుడే వచ్చారు. ఆసుపత్రి కూడా పెట్టిస్తారంటే వెంకన్నా. మాస్టారు, ఈ సంగతి మీకు తెలుసా? ఏమిటమ్మా? మన ఊళ్ళోకి డాక్టర్ గారు వచ్చారండి. ఇక నుంచి ఎవరికి ఏ రోగాలు వచ్చినా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మన ఊళ్ళో ఆసుపత్రి కట్టిస్తున్నారా? ఏమిటో ఇది? ఈవేళ నువ్వు పెద్ద చదువులు చదివిన వాడివి, పైగా డాక్టర్వి. కాదండి, ఈనాడు నేనెంత డాక్టర్నైనా మీరు ఆనాడు దయతో దగ్గరకు తీసుకున్న ఆ దిక్కులేని పెదవాడిని. చాలు గాని, ప్రయాణం చేసి వచ్చావు, ముందురా స్నానం చేద్దు గాని. చెప్పండి బాబు, డాక్టర్ గారు ఆసుపత్రికి చోట ఎక్కడో సెలవిస్తే ఏర్పాటు చేసేస్తాం. ఉండండియా, వచ్చి 10 నిమిషాలు కాలేదు, అప్పుడే తొందరపడిపోతే ఎలా? అయినా అతని అభిప్రాయం ఏమిటో, బస్తీలో ఉండాలనుకుంటున్నాడు, ఇక్కడే ఉండాలనుకుంటున్నాడు. అదే బాబు, వారు హాస్పిటల్ కట్టిస్తారని ఊరంతా గోలైపోతాను. ఏమయ్యా, ఊళ్ళో ఆసుపత్రి పెడుతున్నట్టు ఊరందరికీ చెప్పేయడం కూడా అయిపోయిందన్నమాట. ఆశ్చర్యంగా ఉంది బాబు. నా కోరిక అదే అయినా నేను ఇంతవరకు మనసు వైపు ఎవరో చెప్పలేదు. మరి అప్పుడే అందరికి ఎలా తెలిసిపోయింది? శారద చెప్తుందయ్యా. శారదా, నీకెందుకమ్మా అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటావు? ఏం చేశానని?
ఆ డాక్టర్ మన ఊళ్ళోనే ఆసుపత్రి పెడతాడని ఊరంతా దాటింపేశావా? నీతోనే చెప్పాడా? ఏ పెట్టడం లేదా? మన ఊళ్ళో జనానికి చేతికొచ్చినా కాలుకొచ్చినా ఆ వృద్ధులు వెళ్ళి అవస్థ పడాల్సిందేనా? అబ్బా చంపేశావా? వేడెక్కువగా ఉంది. మొన్న చంతే తాతకు గుండె దెబ్బొచ్చిందా? మన ఊళ్ళోనే పెద్ద డాక్టర్ ఉంటే ఆయన ప్రాణాలు దక్కే కదా. బాగుందమ్మా నువ్వు చెప్పేది. అవసరం వాళ్ళ కష్ట సుఖాలు లాభ నష్టాలు చూస్తున్నక్కలా ఏమిటా మా కష్ట నష్టం? ఏమిటా బూటికాళ్ళతో టక్కు టక్కున బస్సులు తిరిగే మనిషి ఈ బురదగుంటలోనూ పేడ కుప్పల మధ్య తిరగలదటే. చాలవా మరీ కొద్ది ఒళ్ళు పెట్టిపోతుంది. ఇదిగో శారదా, డబ్బు ఖర్చు పెట్టి చదివింది వడ్డీతో సహా లాగడానికి. ఇచ్చేవాళ్ళుంటే పెట్టుబడికి 3 రెట్లు కట్టాం కుంగడానికి. తెలిసిందా? సరేగానే నువ్వు తొందర అన్నమాట. నువ్వు వెళ్ళి గుడ్లు మార్చుకో, నేను మంచిని తీసుకొస్తా. మంచిది. డాక్టర్ డాక్టర్ మీరు బయటికి రండి. ఏమిటి విశేషం? చెప్తానండి. అరే ఏమైంది? చెప్తానండి. నువ్వు ఇక్కడే ఉండమ్మా, వస్తాను. రండి కూర్చోండి. మర్యాదల తర్వాత కానీ ఎవరికో ప్రమాదం ఉందన్నావు. ఎక్కడా రోగి? ఏంటి గూళ్ళు చూస్తున్నావు? ఇక్కడే ఉండాలండి. ఎక్కడికి వెళ్ళింది? సరే, ఎందుకు నీ రోగి మనిషా జంతువా? జంతువు అయితే ఏమండి, మనిషి కంటే ఎక్కువ. మనం ఏం చెప్పినా అర్థం అవుతుంది. పాపం నేను వచ్చేటప్పుడు కళ్ళు మూసుకుని చచ్చిందల్లా ఇక్కడ పడుంది. మళ్ళీ మ్యావ్ మ్యావ్ అంటున్నావు. కొంపదీసి మళ్ళీ అంటే పిల్లే? అవునండి. మళ్ళీ మళ్ళీ బులే ఇట్రా. మంచి రోగిని తీసుకొచ్చావని నువ్వు ఇక్కడ కూర్చొని వెతుక్కుంటూ ఉండు, నేను వస్తాను. ఏమండి డాక్టర్ డాక్టర్ దానికి ఏదో పెద్ద జబ్బు చేసి ఉంటుందండి. లేకపోతే చెంగు చెంగును తిరిగేది ఎందుకలా అయిపోతుంది. కొంచెం ఆగండి, పిలుస్తాను. మళ్ళీ మళ్ళీ శారదా శారదా కమల, మన మళ్ళీ చూసావా? మన మళ్ళీ 4 బుజ్జి పిల్లలే కండి. అక్కడుండి రా చూద్దాం. తల్లి పిల్లలు బాగున్నారా? ఏమండి మీరు కూడా రండి, మళ్ళీ చూద్దరు కానీ. ఎందుకు వారు క్షేమంగానే ప్రశ్నించారుగా. మళ్ళీ పర్లేదు, అలాంటి ప్రమాదం ఏదైనా జరిగితే పాముల నర్సయ్య గారి లాగా నా పేరు దాని చెవిలో చెప్పు, లేచి కూర్చుంటుంది. పర్వాలేదు. ఎందుకేనేమిటి డాక్టర్ అని పిలిచింది? మన మళ్ళీ చూద్దాం. నీకు తెలియదే ఉంది బాబాయ్, మన అమ్మాయి ఎంత అందగత్తో ఏం చదువుకుందో మనకు బాగా తెలుసు. కాకి పిల్ల కాకి ముద్దైనా అవతలవాడు పిల్ల నవనవలాడుతుండాలని ఆశుభూష్ అంటూ ఇంగ్లీష్ అది కాస్త మాట్లాడాలని అనుకుంటాడుగా. వాడు అనుకున్నా అనుకోకపోయినా నీకు మాత్రం అలాంటి పిల్లని చేసుకోవాలందా నాకు అర్థమైపోయింది అబ్బాయి. రాలేవాడు బాబాయ్. ఈ ఉపన్యాసాలకేం గానీ అసలు విషయం ఏమిటో చెప్పు. ఆ కుర్రోడు 5వ ఫారం తప్పి రాయమండ్రిలో గుమస్తాగిరి చేస్తున్నాడు. ఈ మధ్య ఏదో తండ్రి కొడుకులకు తగాదా వచ్చింది. అతను వాటాకు రావాల్సిన 2 ఎకరాల గురించి కోర్టులో కేసు నడుస్తోంది. నువ్వు కాస్త కలగ చేసుకుని అతను గెలిపించి ఆ 2 ఎకరాలు అతనికి వచ్చేది చేస్తే. అది సరేనబ్బాయ్, ఈ సంబంధం విషయంలో కట్నాలు కానుకలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే పిల్లని ఊరికే ముడెట్టేసి పంపించేయడమేనా? నువ్వు బాలేవాడు బాబాయ్. 5వ ఫారం దాకా చదువుకుని 2 ఎకరాలు ఉన్నాడు, ఉట్టే చేసుకెళ్ళిపోతాడేంటి? అయితే ఎంత కావాలట? 10,000 అడుగుతున్నారు అనుకో బాబాయ్. మనం కాదు కూడదని పట్టుబట్టి కోర్టులో కేసు గెలిపిస్తానంటే 8,000 ఒప్పుకోవచ్చు. అబ్బా 8,000? నీ దగ్గర అంత డబ్బు ఉందట బాయ్? నీకు తెలియదే ఉంది బాబాయ్. నాకున్న కాస్త కొండరా నువ్వే కట్టుకుని ఎట్టగైనా నువ్వే సర్దుబాటు చేయాలి. చెల్లెల కోసం ఉన్నదంతా త్యాగం చేసేసి చిప్ప చేత పట్టుకుని బైరాగిలా ఊరిమే పడతానంటావు. అది కాదు బాబాయ్, ఆడపిల్లని కన్నా వాళ్ళు అంతకంటే ఏం చేస్తారు బాబాయ్? నువ్వేమీ చెయ్యొద్దు, మా ఊరే చేసుకుంటుంది. ఒరేయ్ శారద మల్లె పువ్వురా, చెట్టు నరికిస్తావా పువ్వు కోసుకుంటాననే వాడికి కాదురా అలాంటి దేవతని ఇవ్వాల్సింది. సరే నాకే ఆ పిల్లేదో దేవతని ఎవరైనా కళ్ళకద్దు కట్టేసుకుంటారని ఆశపడుతున్నావు బాబాయ్. ఇలాగే నేను తెచ్చిన ప్రతి సంబంధానికి వంకలు పెట్టు కూర్చో. ఆఖరికి దాని పెళ్లి విషయంలో నేనే పొరపాటు చేశానని నువ్వే బాధపడతావు. తర్వాత నీ ఇష్టం. సరే ఆ బాధైనా భరిస్తాను కానీ నీ ఇష్టం వచ్చిన సన్యాసం తెచ్చి కట్టబెట్టేస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఇవిలో కంటే అదే పెద్ద డాక్టర్. ఏమిటి? అబ్బా ఏం లేదు, మోసపూడి. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే పద. భలే దానివే, ఈ మాత్రం డాక్టర్ దగ్గరికి కాస్త ఆవుగా రాస్తే అదే తగ్గుతుంది. అయినా నాకు దెబ్బ తగలా. నడు. దెబ్బ తగలేదా? పిల్లికి డాక్టర్ కావాలి, నీకు అక్కర్లేదు? అబ్బా పద. అక్కర్లేదే, పదమంటుంటే. పొద్దున్నే వేసేవారు మాకు చూశాను. ఇలాంటి విషయాలు అసలు చేయకూడదు. ఎముకలు విరిగి విరగనట్టే ఉండి ఎప్పుడోసారి పుట్టుకోమంటాయి. ఆ తర్వాత చాలా ప్రమాదం. నేనేం చేయలేను. నువ్వు పరీక్ష చేయించుకో, నేను వస్తా. కమలా ఏది
చూడండి. దెబ్బ ఇక్కడ కాదండి, కాలికి. పిచ్చిదా, దెబ్బ ఎక్కడ తగిలినా దాని ప్రభావం గుండె మీద కదా ఉండేది. గుండె గట్టిదనుకో ఏ దెబ్బైనా మనిషిని ఇచ్చేది. చూడండి. ఏ నీ గుండె తోచుకుంటాను భయమా? అయినా దాన్ని కనిపించకుండా ఎక్కడో లోపల భద్రంగానే దాచుకున్నావు కదా, అంత తేలిగ్గా దోచుకోగలనా? అవును, దెబ్బ కాలికి కదు తగిలింది. అయ్యో కృష్ణ కృష్ణ, ఏంటి కాళ్ళు పట్టుకున్నాయన? పిచ్చిదానా, శ్రీకృష్ణ భగవాన్ అంటే సత్యభావం కాళ్ళు పట్టుకున్నాడు. ఏది ఎక్కడ? అతను ఎవరో మనకి ఏమవుతాడో నువ్వు వండి తీసుకెళ్ళావే. అది అబ్బాయి అలా గట్టిగా అడగరా. కూర్చో బాబాయ్, నువ్వు వెళ్ళకు, ఉండమ్మా. అన్నయ్య కూడా కోపడ్డాళ్ళే, ఇక తీసుకెళ్ళండి. మరి అతను భోజనం ఏం చేయను మరి? నువ్వు పని చేస్తావా? అతని చేత మూడు ఏం చేసుకో. బాబాయ్ నువ్వు నోరు ముయ్యరా. కృష్ణమూర్తికి ఏమిట్రా తక్కువ? చెయ్యొంకరా కాలొంకరా. అది కాదు బాబు.